హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకరమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మా దాండేలి ట్రిప్ ఫస్ట్ డే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఫుల్లీ టోటల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, రివర్ సైడ్ మాకైతే స్టేకి ఇచ్చారనమాట. సో ఇక్కడైతే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. నాకు ఇలా కూర్చొని ఇక్కడ ఆ వాటర్ రైడ్స్ని చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఇక్కడే గడిపాను అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ స్వింగ్ కూడా ఎగ్జాక్ట్ లొకేషన్కి తగ్గట్టు ఉందన్నమాట. సో ఇక్కడ ఒక టైర్స్ అండ్ ఇక్కడ అక్కడక్కడ టైర్స్ కూడా హోల్డ్ చేస్తున్నారనమాట ఆడుకోవడానికి. బట్ ఎగ్జాక్ట్గా చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాం అయితే గుర్తులేదు. బట్ ఇప్పుడైతే ట్రై చేద్దాం అనుకున్నా. మన వెయిట్కి అది నిలుస్తుందా నిలవదా అని డౌట్ వచ్చింది. ఒకసారి ట్రై చేసా, సర్లే ఎవరో చూడట్లేదు కదా అని చెప్పేసి ఊగేద్దామని చెప్పేసి అనుకున్నా. చాలా బాగా అనిపించింది అనమాట. చిన్నప్పుడు బాగుండేది. సో ఇంకా ఏంటంటే ఆ రోపు కొంచెం హార్డ్గా ఉంది. సో మంట పుడుతుంది అనమాట. సో ఇంకా వద్దులే, మనకి ఈ ఉయ్యాలే బెటర్ అని చెప్పేసి ఇంకా ఈ ఉయ్యాల్లో కాసేపు వచ్చి అలా స్టే చేశాను అనమాట. నాకు మంచిగా అనిపించింది రివర్ వ్యూ అనమాట. సో ఫస్ట్ వచ్చిన వెంటనే నేను ఈ రివర్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకా కంప్లీట్గా నా ఎంటీ స్పేస్ అని నేను గేమ్స్కి పోకుండా ఇక్కడున్న ప్లేస్ టైం అంతా ఈ ఉయ్యాల దగ్గరే స్పెండ్ చేసేసాను అనమాట. అలా పీస్ఫుల్గా అక్కడ రైడ్స్ అవి చూసుకుంటూ వాటర్ని ఇంకా చుట్టూ గ్రీనరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నేను ఇక్కడ కూర్చోన్నాను కదా, చెట్టు వచ్చేసి స్టార్ ఫ్రూట్ ట్రీ అనమాట. చాలా బాగున్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా గ్రీనరీ, వాటరు, స్వింగ్. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు కనుక ఉంటే ఏం చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే మాత్రం అసలు తేలిపోతున్నట్టు ఉంది. సో ఇంకా ఈ స్వింగ్లోనే ఊగుతూ ఉండిన అండ్ ఇంకా రివర్ వ్యూ చూద్దాం కదా అని చెప్పేసి ఇలా వచ్చానమాట. నాకైతే ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు మేము రైడ్స్కి వెళ్తామా అని చెప్పి నేను ఎవరైతే ఉన్నారో మా ట్రావెల్ గైడ్ని పిక్కు తినేసాను అనమాట. ఎప్పుడు అని చెప్పేసి. సో ఫైనలీ ఇట్స్ టైమ్ టు రైడ్స్ అని చెప్పేసి చెప్పారు. సో రాగానే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాము. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరికీ ఒకే టోకెన్ కాబట్టి అందరూ ఒకేసారి రైడ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మాకు పెద్ద బోట్లో మొత్తం అందరూ వెళ్ళే విధంగా ఇచ్చారు. సో మా టెంపోలో 14 మెంబర్స్ వచ్చామని చెప్పాం కదా. సో 14 మెంబర్స్ ఒకే నీళ్ళు పడ్డారు కాబట్టి సో మాకు 2 బోట్స్ అనేవి అరేంజ్ చేశారనమాట. మేము 6 మెంబర్స్ ఒక బోట్లో అండ్ ఇంకో 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఇంకొక బోట్లో వచ్చారనమాట. సో అది కూడా ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాయాకింగ్ అనమాట. ఈ కాయాకింగ్లో ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఆడుకున్నాను. అండ్ ఇంకా ఇది చూస్తే ఇంకా వాటర్ బాల్, ఇది ఇష్కు మూవీ చూసినప్పటి నుంచి నాకు పిచ్చి అనమాట దీన్ని రైడ్ చేయాలని చెప్పి. దీన్ని చేశాను కానీ నాకు ఎప్పుడు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 టైమ్స్ మా వాళ్ళు ఒక 2-3 వెళ్ళలేదు. సో అదే పనిగా నేనైతే వాళ్ళ టికెట్స్ నేను తీసేసుకొని నేనే చేశానమాట. బట్ ఓళ్ళు అయితే హోనం అయిపోయింది. ఎందుకంటే అంత ఈజీ కదా, అనుకున్నంత ఈజీ కాదు. అక్కడ పడితే లేవడానికి చాలా కష్టంగా ఉంది. నేనేదో చబ్బీగా ఉన్నాను, సో పడితే లేవడానికి కష్టపడుతున్నాను అనుకోవద్దండి. యాక్చువల్లీ లీన్గా ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా సేమ్ అదే పొజిషను. ఎందుకంటే అది బెలూన్ కదా. సో మనం ఇలా ప్రెషర్ పెట్టేసరికి అది కిందికి వెళ్తుంది కానీ మనకి లేవడానికి కంఫర్టబుల్నెస్ ఉండదన్నమాట. సో మేము కాయాకింగ్కి వెళ్ళాం కదా, ఆ కాయాకింగ్కి వెళ్ళిన బోట్స్ ఇవి అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఈ విధంగా బోట్స్ ఇచ్చేస్తే మనం అలా కూర్చొని మనకు ఒక పెడల్ ఇచ్చేస్తారనమాట. ఆ పెడల్ తోటి అలా మూవ్ చేసుకుంటూ చూస్తున్నాను. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా చూడ్డానికి. అసలు ఒక్కసారిగా అయితే ఏదో పండుగ వాతావరణము, జాతరలాగా అనిపించేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసిన బోట్ రైడ్ నేను ఇందాక చెప్పాను కదా. సో వీళ్ళంతా ఒక టీం అనమాట. సో ఫస్ట్ ఉన్న 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ, బ్యాక్ ఉన్న 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ. సో ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఆ బోట్ ఎక్కారనమాట. ఇంకా మేమంతా ఒక బోట్ ఎక్కాము. సో వాళ్ళని అయితే వీడియో క్యాప్చర్ చేయగలిగాం కానీ వాళ్ళైతే మమ్మల్ని వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇండివిజువల్గా సెల్ఫీస్ తీసుకున్నాం కానీ బట్ అది అంత పర్ఫెక్ట్గా ఉండదు కదా చూడ్డానికి. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా వెనకాల బోట్ గైడర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా ఫన్ క్రియేట్ చేశారు. చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో దాండేలిలో అయితే వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేయాలంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము జిప్ లైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అన్ని రైడ్స్
మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అన్నట్టు. సో జిప్ లైన్ కోసం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను పెద్ద బిగ్ సైజ్లో ఉన్న జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. ఇది మాత్రం చాలా కిందికే ఉందన్నమాట. సో కాస్ట్ కూడా చాలానే చార్జ్ చేశారు. అండ్ ఇంకా మాకు ఇంక్లూజన్స్లో 3 ఇచ్చారనమాట, 3 రైడ్స్. అండ్ ఈ వాటర్ బలూన్ ఒక్కటిను, కాయాకింగ్ అండ్ బోటింగ్. ఇంకా మేము స్విమ్ చేయాలన్నా, రివర్ రాఫ్ట్ చేయాలన్నా, ఆర్ఎల్స్ మా ఈ జిప్ లైన్ చేయాలన్నా సపరేట్ ఛార్జెస్ అనమాట. సో సరే ఓకే కదా, అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా అని రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాము. రివర్ రాఫ్టింగ్ అసలు ఒక్క సెకండ్ అలా థ్రిల్లింగ్గా ఉన్నింది, కానీ రిమైనింగ్ అంతా నార్మల్ బోటింగ్ లాగే ఉండింది. ఇంకా ఇండోర్ గేమ్స్కి వచ్చేసరికి చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఎంజాయ్ చేసింది వచ్చి 1 or 2 అంత టైం లేదు. దట్టు నేను అక్కడ వాటర్ గేమ్స్ ఆడి బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇంకా లంచ్ టైం అయింది. మేడం లంచ్ చేయండి, తర్వాత జిప్ లైన్కి వెళ్ళొచ్చు, తర్వాత రివర్ రాఫ్టింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా మా ట్రావెల్ గైడ్ వచ్చేసి ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందరూ ఒకేసారి కదా, సో అందుకని చెప్పేసి, సో అందరి కోసం అందరినీ మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేసి తర్వాత మళ్ళీ వద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి పోపు తెయట్లేదు. సో మిడిల్లో వీడియో ఒకటి స్కిప్ చేశాను. యాక్చువల్లీ లంచ్ అది వచ్చేసి తర్వాత పెట్టాను అనమాట. 1 day కంప్లీట్ ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత మేము మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇది జిప్ లైన్ కోసము ఇది ట్రీ హౌస్ లాగా ఉంది. ఈ ట్రీ హౌస్ ఎక్కి పైకి వెళ్తే అక్కడి నుంచి మనం జిప్ లైన్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ చపాతీస్ అండ్ జీరా రైస్, ఇంకా చెన్న మసాలా అండ్ గ్రీన్ పీస్ మసాలా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను చపాతీ అయితే ప్రిఫర్ చేసా. ఇంకా రైస్ లేకుండా మనకి కొంచెం టేస్ట్ చేద్దాం కదా జీరా రైస్ అన్నట్టు కొద్దిగా పెట్టమంటే ఆయన ఏకంగా 1 స్పూన్ పెట్టమంటే ఏకంగా 1 గరిటె పెట్టాడు. సో ఇంకా ఫైనలీ స్వీట్ అనమాట. చాలా 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 యమ్మీగా ఉంది, కాకపోతే చాలా గీ ఉందన్నమాట. సో ఇది మా లంచ్ అనమాట. ఇంకా లంచ్ తర్వాత జిప్ లైన్ అండ్ రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా రాను ఈవినింగ్ అయ్యేసరికి రైడ్స్ అన్నీ చాలా తగ్గాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 12 o'clockకి చూడాలి. లైక్ జాతరనే. నాకు వీడియోస్ తీసే ఛాన్స్ లేదు, నాది వాటర్ ప్రూఫ్ మొబైల్ కాదు కదా. సో దట్ నేను వాటర్లోకి తీసుకెళ్ళలేకపోయా మొబైల్ని. ఇంకా ఈవినింగ్ అయింది. సో ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట స్టే దగ్గరికి. సో ఇంక ఇక్కడికి వచ్చి కూర్చొని అలా స్వింగ్లో కూర్చొని రివర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ గ్రౌండ్ లాంటిది ఉంది, అక్కడ ఆడుకుంటున్నారు. సో ఇంకా వాటర్ గేమ్స్ అన్నీ ఆడొచ్చి అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా మాకు ఇచ్చిన టెంట్ హౌసెస్ అయితే ఇవే అనమాట. ఇంకా ఈ టెంట్ హౌసెస్లో మేము మా లగేజ్ అంతా స్టోర్ చేసుకున్నాం. నైట్ అక్కడే స్టే చేస్తున్నాం అనమాట. సో ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా కొంచెం చలి స్టార్ట్ అయింది. సో క్యాంప్ ఫైర్ పెట్టారనమాట. క్యాంప్ ఫైరు, డీజే, ఇంకా లైట్స్ అన్నీ కొంచెం మంచిగా ఉండింది. సో అందరూ అయితే వచ్చేసారనమాట ఇక్కడికి, అందరూ గ్యాదర్ అయ్యారు. బట్ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట క్యాంప్ ఫైర్, డాన్స్ అని. అది జస్ట్ వచ్చి కూర్చున్నారు, కాసేపు కూర్చొని ఇంకా అందరూ వెళ్ళిపోయారు. అందరూ బాగా టైర్డ్ అయిపోయారు. సో ఇంకా నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంకా ఎవరి టెంట్లోకి వాళ్ళు వెళ్ళి ముసుగులేయడమే అనమాట. సో ఇంకా ఫైనలీ నైట్ వచ్చేసి మాకు చపాతీ, దాల్ కర్రీ అండ్ చికెన్, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జీరా రైస్, పుదీనా రైస్ ఇవన్నీ పెట్టారు. సో ఇంకా నేను చపాతీ, చికెన్ అండ్ ఆలు కర్రీ కాస్త వేసుకొని తినేసామన్నమాట. సో ఇలా సాగినటువంటి మా దాండేలి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. బాయ్ బాయ్.